April 16th, Tuesday. Colossians 3rd chapter 16th verse. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ dwell in you richly. मसीह के वचन को अपने हृदय में अधिकाइए. ప్రియులారా, మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు వాక్యమే దేవుడు. ఎక్కడుండాలట? మన హృదయం. ఎంతగా? ఈ హృదయం సమృద్ధిగా ఉన్నది. ఆహార పదార్థాలు రుచిగా ఉంటే సమృద్ధిగా తింటాం పొట్టనిండుకు. అయితే దేవుని వాక్యము మన హృదయములో సమృద్ధిగా ఉండాలి. అది చాలా అవసరం. వాక్యం బ్రతికించేదండి. వాక్యము కాపాడేది. వాక్యమే దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఇక 2 సంగతులు చెప్తున్నాడు. ఆత్మానుసారులు, శరీరానుసారులు. అయితే ఎవరి జీవితములో దేవుని ఆత్మ నివసిస్తుందో వారు ఆత్మానుసారులు. ఎవరి జీవితములో దేవుని ఆత్మ కాకుండా శరీర స్వభావం గల మనస్సు ఉంటే వారు శరీరానుసారులుగా ఉండకూడదు. ఆత్మచేత శారీరక్రియలు చంపమంటాడు. కొలోసియన్స్ 2nd chapter 9th one. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవుడు అయితే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. దైవత్వాన్ని కలిగి మానవ జీవితములో పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13. అసలు తిమోతి అంటే అర్థం ఏమిటి? దేవుని గణపరిచేవాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్యం. ఏమిటి హితవాక్యం అంటే? ఆరోగ్యకరమైన వాక్యముని. హితవాక్యమును ప్రమాణమును గైకొను. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడు. ఆత్మదేవుడు కాపాడేవాడు. అయితే కాపుదల చాలా అవసరం. యాకోబు 4:5లో ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమగును. కాబట్టి దేవుని వాక్యం పట్ల ఆపేక్ష ఉండాల. వాక్యమును నిత్య జీవానికి నడిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనంలో తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నాయంతట నేను చెప్పటం లేదు. తండ్రి యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాను. కాబట్టి దేవాది దేవుడు మానవ రక్షణార్థమై యేసుని లోకానికి పంపి తన చేయవలసిన కార్యాన్నంట పరిపూర్ణత చేశాడు. సోదరి, ఈ సమయములో వింటుండగా నీ పరిపూర్ణత అవసరం. ఆయన మనలోకి వచ్చి
మనం పరిపూర్ణులుగా చేసి నీవు తలపెట్టిన కార్యాలు సఫలీకృతము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్నవారు మీ వాక్యానికి లోబడి వారి జీవితాలు ధన్యకరంగా చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.